వస్తున్నాను అబ్బాయి, వస్తున్నాను. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ నందికొల్ల. ఏంటి ఇవన్నీ చూపించేస్తున్నాం అనుకుంటున్నారా? అంత ఆలోచించకండి. ఇది లాస్ట్ వీక్ అయితే మా అక్క తిరుపతి, అరుణాచలం, కాళహస్తి అయితే ట్రిప్ వెళ్ళారు, డివోషనల్ ట్రిప్. అక్కడ దర్శనాలు అన్నీ కూడా చాలా బాగా జరిగాయంట. ఇవన్నీ కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అవి అయితే తీశారు. అక్కడ ఎలా ఉంది, ప్రాసెస్ ఏంటి, ఎలా వెళ్ళారు, ఇవన్నీ కూడా వీడియో అయితే తీశారు. అది నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరు కూడా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అన్నీ మా అక్క రిప్లై ఇస్తారు. వీడియో అయితే మిస్ అవ్వకండి. సో కాళహస్తి ట్రిప్ అనేది చాలా బాగా జరిగింది. సో దర్శనం అంతా బాగా అయిన తర్వాత మేము తిరుపతి అనేది వెళ్ళాము. అక్కడ ఏంటంటే మేము ట్రావెల్స్ ద్వారా వెళ్ళినందుకు మాకు కొండపైకి అలౌ చేయలేదు. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను మా బ్రదర్ వాళ్ళ కార్లో వెళ్ళినప్పుడు అయితే మాకు అలౌ చేశారు. మేబీ ప్రైవేట్ వెహికల్ అని చెప్పి అలౌ చేయట్లేదేమో. సో మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఎటువైపు వెళ్ళాలో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. చెప్పు. యాక్చువల్లీ 16-20 మెంబర్స్ వచ్చామా? 20. మాకేంటంటే కొంతమందికి దొరికాయి టికెట్స్. యాక్చువల్లీ నాకు కూడా టికెట్ దొరికింది, కానీ దీనికి దొరకలేదని చెప్పి నేను కూడా టికెట్ తీసుకున్నాను. వాళ్ళేమో 12 o'clock తర్వాత రమ్మంటున్నారా? 12 తర్వాత చూడాలి. మరి దర్శనం ఎలా అవుతుంది ఏంటని అర్థం కాదు. వీఆర్ వెయిటింగ్. సో యాక్చువల్లీ రేపు 6 o'clock వచ్చింది, బట్ వీఆర్ ట్రైంగ్ టు గో బై 12 AM టుడే. లెట్స్ సీ. బై ఫ్రెండ్స్. ఆనిముత్యాలు అప్పుడప్పుడు వస్తుంటాయి, క్యాప్చర్ చేయాలి. చూసారా నమ్ముతారా పని చెప్పుకొని ఎలా ఉంది నీట్గా వేసుకున్నాను. బ్యాగులు అవి కూడా భుజం మీద తెర మీద పెట్టుకున్నాను. వచ్చిందండి వయ్యారి. సో తిరుపతి తెలిసిందే కదా, మనం బ్యాగ్స్ అవి కిందకి దించి చెక్ చేయించుకుని చెప్పి మళ్ళీ మనం వెళ్ళిపోతాము. సో మనం అలా చెక్ చేసుకుని మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కేసి వెళ్తున్నాం పైకి. సో కొండపైకి వెళ్తున్నప్పటికీ చలి మాత్రం చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఎందుకంటే నాకు తెలిసి లాస్ట్ మేము వెళ్ళే కంటే ముందు ఏంటంటే వర్షాలు అవి గట్టిగా పడ్డాయి. సో అందుకని ఇంకా చలి ఎక్కువ ఉంది. కొండ మీదకి వెళ్ళే కొద్దీ కూడా ఫాగ్ అది చూడడానికి చాలా అందంగా ఉంది. అండ్ మాకు దర్శనం కూడా చాలా బాగా అయింది. మేము హార్డ్లీ మాకు 2 hours పట్టింది అంతే, అంత బాగా దర్శనం అయింది. అండ్ మా గ్యాంగ్ అంతా కూడా చాలా ఫన్ చేసాము. చేపట్లో ఆడపిల్లలుగా రెడీ అవ్వబోతున్న మన ఆనిముత్యాలు. సే హాయ్. హాయ్. సో మేమేంటంటే రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ అలా వీడియో అది తీసుకుంటున్నాము. అండ్ అక్కడ కూడా మాకు రూమ్స్ అవి దొరకలేదు, చాలా టైం పట్టింది. సో ఏంటంటే అక్కడ ఆల్రెడీ లాకర్ రూమ్స్ దగ్గర వచ్చిన రూమ్స్ ఉంటాయి కదా, అది ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ చాలా బాగుంది. ఫెసిలిటీస్ అన్నీ మార్చినట్టున్నారు. వాష్రూమ్స్లో హాట్ వాటర్ వస్తుంది, చాలా నీట్గా ఉన్నాయి. చేంజింగ్ రూమ్స్ కూడా సపరేట్గా ఉన్నాయి. మనం రెడీ అవ్వడానికి కూడా స్పేస్ అది చాలా నీట్గా ఇచ్చాడు. సో ఇంకా రెడీ అయిపోయి మేము అందరూ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. దర్శనం కూడా చాలా బాగా అయింది. చెప్పాను కదా, హార్డ్లీ మాకు 2 hours టైం పట్టింది అంతే. వెంకటేశ్వర స్వామి అయితే మమ్మల్ని అనుగ్రహించారు. మాకు సాటర్డే దర్శనం దొరికింది, అది కూడా ఇంత ఎర్లీగా. సో లాస్ట్లో ఏంటంటే కొన్ని ఫొటోస్ తీసుకున్నవి మేము యాడ్ చేస్తున్నాము మా గ్రూప్ లాగా. సో మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే తెలుసుకుంటా వస్తా. బై బై. స్టీరియో.